సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోవడానికి అలాగే ఘోర పరాభవాన్ని చవిచూడడానికి కారణం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త రిషిరాజ్ సింగ్తో పాటుగా ఐపాక్ అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే ఫలితాలు విడుదలైన తరువాత జగన్మోహన్ రెడ్డి ఐపాక్ని అలాగే రిషిరాజ్ని దూరంగా పెట్టారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా వైసీపీ ఓటమికి రిషిరాజ్కి సంబంధం ఉందా? రిషిరాజ్ సింగ్ వల్లే వైసీపీ ఘోర ఓటమి చవి చూడాల్సి వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి రిషిరాజ్ సింగ్తో పాటుగా ఐపాక్ని కూడా పక్కన పెట్టాడా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన రిషిరాజ్ గారు ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే మీరు చెప్పినట్టుగానే ఈ యొక్క కారులో తిరుగుతూ ఏసీ రూముల్లో ఉంటూ ఏదో వ్యూహకర్తలుగా ఒక ముద్ర వేసుకుని ఏదో రకరకాలుగా, అంటే లాస్ట్ టైం చూశారు కదా, కేవలం అందరూ కమ్మవాళ్లే కాంట్రాక్టులు, అందరూ కమ్మవాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నాడు బాబు గారు, సో డిఎస్పీలు అందరూ కమ్మవాళ్ళు, ఇలా ఏదో రకరకాలుగా ఒక వర్గం మీద అయితే ఒక విషయాన్ని చల్లి సో ఆ పాయింట్లో సక్సెస్ అయ్యారు లాస్ట్ టైం. సో ప్రతిసారి కూడా ఆ పాయింట్సే పనిచేయవు కదా. సో కేవలం మీరు చెప్పినట్టుగా వ్యూహకర్త అంటే ఏం చేయాలంటే, ఈ ప్రస్తుతం ఈ గవర్నమెంట్ ఏదైతే వైఎస్ఆర్పి గవర్నమెంట్ ఉందో వీళ్ళ పాలసీ ఏంటి, వీళ్ళ ప్రజలకు ఏం చేస్తున్నారు, సో రాష్ట్రంలో ఏం జరుగుతుంది, సో రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది, సో ప్రజా సంక్షేమాలు ఏ విధంగా ఉన్నాయి, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయా లేదా, యువతకు ఉపాధి కల్పిస్తున్నారా లేదా, యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయా లేవా, సో ఈ విధంగా రకరకాల అంశాలు, అదే హెల్త్ ఎలా ఉంది, సో అలాగే జనరేషన్ ఆఫ్ వెల్త్ ఎలాగే ఉంది, సో ఈ విధంగా అన్ని అంశాలని క్రోడీకరించి చూసుకోవాలి. సో కేవలం ఎంతసేపు ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఎంతసేపు ఏదో ఒక కులాన్ని టార్గెట్ చేసి లేకపోతే ఒక మతాన్ని టార్గెట్ చేసి సో లబ్ధి పొందాలనుకోవడం అది జరగని విషయం. సో రెండోది, తనకి ఉన్న ఆ యొక్క అనుభవం లేమితోటి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని బూడి కొట్టించాడు. సో జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఎంత నష్టం జరిగిందో మనం కూడా చూసాం. సో అది మాత్రమే ప్రధాన కారణం కాకుండా అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఇటు సజ్జల భార్గవ రెడ్డి ఏ విధంగా ఆ యొక్క దాన్ని ఆ సోషల్ మీడియాని నడిపిస్తున్నాడు, ఏ విధంగా సకల శాఖ మంత్రిగా ఏకఛత్రాధిపత్యం చేస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి, దీనివల్ల ఇటు కార్యకర్తల్లో కానీ ఇటు ఎంపీల్లో కానీ ఎమ్మెల్యేల్లో కానీ మినిస్టర్లో కూడా ఏ విధమైన వ్యతిరేకత ఉంది, ఎంతమంది అసంతృప్తిగా ఉన్నారు, ఎంతమంది ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఎందుకంటే చేసిన ప్రామిసెస్ ఫిల్ఫిల్ చేయలేక వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళలేకపోతున్నారు, ధైర్యంగా ఓటు అడగలేకపోతున్నారు. సో దీని అంతటికీ మూలబిందువు ఏంటి, ఎటువంటి విశ్లేషణ ఏమీ చేయకుండా అంతా బాగుంది, సో లాస్ట్ టైం మనకు 151 ఈసారి 175 అని చెప్పి ఈ విధంగా రకరకాల కుంటి సాకులతో చెప్పి కేవలం మీరు బటన్ 131 సార్లు నొక్కారు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ప్రజలు మీకు నొక్కుతారని చెప్పి సో అటువంటి అపోహలు భ్రమలు కల్పించి రిషిరాజ్ సింగ్ పుట్టముంచాడు. ఇది మాత్రమే కాకుండా అంటే అసలు రిషిరాజ్ సింగ్ క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలను తెలుసుకునే దాంట్లో విఫలమయ్యారని, అసలు పేదవారికి ఎటువంటి పథకాలు అవసరం, అసలు పేదవారు ఏం కోరుకుంటున్నారు అనేది తెలిపే దాంట్లో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టే వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చిందంటూ కూడా ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, కొన్ని వార్తలు కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీన్ని ఏమంటారు సార్? సో 100% అదే చెప్పొచ్చాను. ఇప్పుడు ఏదవుతుందో సో మొత్తం ఎంటైర్ ఈ యొక్క స్టేట్లో అసలు ఆ నీడీ ఆఫ్ ద పీపుల్, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజలకు ఏం కావాలి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ ఇసుకలో వీళ్ళు చేసిన దోపిడీ, ఇసుక మాఫియా వల్ల ఏమైంది, ఆ నిర్మాణ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, పూర్తిగా నిర్మాణ రంగం కుంటుపడిపోయింది. సో ఒక్కసారి చూసుకోండి, ఒక నిర్మాణ రంగం ఒక పూర్తిగా నిర్వీర్యం అయిపోతే, ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఇండివిజువల్గా ఒక ఇల్లు కమర్షియల్ కాంప్లెక్సో లేకపోతే మీకు సంబంధించిన ఒక మంచి భవంతో కట్టుకుంటున్నారు. సో దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి, కార్పెంటర్సు, పెయింటర్సు, ఎలక్ట్రీషియను, తాపీ మేస్త్రులు, మేషన్సు, తర్వాత మన దానికి సంబంధించిన లేబరర్సు, హెల్పర్సు,
ఈ విధంగా ఎంత ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఆ విధంగా ఎంతమంది ఉపాధి కోల్పోయారు, ఎంతమందికి ఉపాధి కోల్పోయే కష్టమైపోయింది. అదేవిధంగా ఇప్పుడు నిర్మాణ రంగం బాగున్నప్పుడు సిమెంట్ ఇండస్ట్రీకి డిమాండ్ ఉంటుంది, కంకరకి డిమాండ్ ఉంటుంది, ఇసుక డిమాండ్ ఉంటుంది, పెయింట్కి డిమాండ్ ఉంటుంది. సో ఆ విధంగా అన్ని రంగాలు అన్నీ కుదుట పడిపోయినాయి. ఆ చిన్న చితగా ఇప్పుడు హార్డ్వేర్ షాపులు పెట్టుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళు నలిగిపోయారు, వాళ్ళకి వ్యాపారాలు లేకుండా పోయి. స్టీలు అమ్ముకునేవాడు స్టీల్ ట్రేడర్కి వ్యాపారం లేకుండా పోయింది. సో సాధారణంగా ఒక స్టీల్ కోట్ అంటే మినిమం వాడి కెపాసిటీని బట్టి స్టీల్ కోట్లో 5-10 మందో వాడికి ఎంప్లాయీస్ ఉంటారు. ఈ విధంగా అన్ని రంగాలు కూడా కుంటుపడిపోవడంతో సో ఈ విధంగా ఒకటని కాదు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, సో మైనింగ్ మాఫియా. సో ఇది రెండోది అతను తీసుకొచ్చిన ఆ భస్మాసుర చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది పెద్ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్. ఓకే. సో ఏపీలో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే ఈ సూపర్ 6లు కాదు, లేకపోతే బాబు గారు చెప్పిన వాగ్దానాలు కూడా కాదు, లాస్ట్ 15 రోజుల్లో అసలు ఇంత టర్న్అవుట్ అయ్యారు ప్రజలు. ఈ విధంగా ఒక వన్ సైడ్ అయితే కారణం ఏంటంటే కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే ఎన్నికల ప్రచారంలో కూడా మనం చూసాం ప్రసాద్ గారు. అంటే అసలు భారతి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఆవిడ ఎన్నికల ప్రచారంకి వెళ్ళిన నేపథ్యంలో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కూడా అసలు మా పూర్వీకుల నుంచి అనువంశికంగా సంక్రమిస్తున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి, అలాగే అసలు సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి అంటూ అసలు తీవ్రంగా వ్యతిరేకించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో రాష్ట్ర వ్యాప్తంగా అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తీవ్ర దుమారం కూడా రేగింది. ఈ నేపథ్యంలోనే అది వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా అయితే బాగా మారింది. దానివల్లే అసలు వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చిందనేటువంటి విశ్లేషణలు కూడా మేము చూసాం. 100% అండి. ఈవెన్ ఒక సీఎం గారు మిస్సెస్ని, అది సీఎం గారి ఇలాకాలో ఆ విధంగా ఒక వాళ్ళు నిలదీసినప్పుడే సో ఎంటైర్ స్టేట్లో 26 జిల్లాల 25 మొత్తం ఎంత ఇంపాక్ట్ ఉన్నది అన్నది అప్పుడైనా గ్రహించాలి. అంటే ఒక వ్యూహకర్త అంటే ప్రతి క్షణం కూడా రాష్ట్రంలో జరుగుతున్న మార్పులు చేర్పులు, ప్రజలకు ఒక మనోగతం ఏ విధంగా ఉన్నదన్నది ఎప్పటికప్పుడు చేసి దానికి తగ్గట్టుగా తన ఐడియాసు, తన ఐడియాలజీ, తన మెథడాలజీ, తన ప్లాన్స్ చేసుకోవాలి. వీడు ఎంతసేపు ఏదో మరి ఏసీ రూముల్లో కూర్చుని హ్యాపీగా లగ్జరీ కారుల్లో తిరుగుతా అంతా బాగానే ఉంది, ఆల్ ఈజ్ గుడ్ అని చెప్పి సో జగన్మోహన్ రెడ్డిని పొట్టు ముంచేశారు. సో ఆ రోజున ఏ రోజునైతే అక్కడ నిలదీసినప్పుడే సో దానికి తగ్గట్టుగా వాళ్ళ చర్యలు తీసుకుని ఆ దిద్దుబాటు చేసుకుని ఉంటే మేబీ సంథింగ్ అట్లీస్ట్ కొంచెం బెటర్ రిజల్ట్ అన్న వచ్చేదేమో. సో అత్యధికంగా ప్రజలు భ్రాంతులయ్యి మీరు చెప్పినట్టుగా 1 సెంటు 1 సెంటు ఉన్న వ్యక్తులు కూడా అయ్యో రేపొద్దున ఏదో జిరాక్స్ కాపీలు ఇస్తాడంట, రేపొద్దున మన బిడ్డలు చదువులకో పెళ్ళిళ్ళకో ఏదైనా గౌక్కుని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే అసలు మన భూమి కాదంట, కుదవలు పెట్టుకుని ఏదైనా రూపాయి తెచ్చుకోవడానికి కుదరదంట. రెండోది అధికారంలోకి వస్తే డెఫినెట్గా మన భూములన్నీ లాక్కుంటా అంట, ఈ తాకట్టు పెట్టేస్తాడంట, ఆ డబ్బుతోటి మళ్ళీ రేపు కొంచెం సంక్షేమాలు చేస్తాడంట. ఈ విధంగా ఇది ఇంపాక్ట్ అనేది బాగా తీవ్రంగా వెళ్ళిందండి. సో ఆ తీవ్రత వల్లనే అసలు పార్టీ ఈ విధంగా చంకరాగిపోవడానికి ప్రధాన కారణం. సో ఒక వ్యూహకర్త అయినప్పుడు సరైన అవగాహన లేకుండా సో ఏదో మిడిమిడి జ్ఞానంతో ఆ ఐడియాలు ఇచ్చేసి ఆ పైన ఏదో సామెత చెప్పినట్టుగాను అంతా బాగుందని చెప్పి లోపలంతా డొల్లతనం ఉంటే సో అంతా కవర్ చేసేసి ఈ విధంగా చేయడం అనేది అది ఒక కారణం. రెండో కారణం ఇటు సజ్జల భార్గవరెడ్డి, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ వ్యవహార శైలి, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళ అవినీతి, వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహార శైలి ఇవన్నీ కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టుగా ఒక ఋషిరాజు సింగ్ మాత్రమే కారణం కాదు. కర్ణుడి చావుకి ఏ విధంగా అయితే 100 కారణాలు ఉన్నాయో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటమికి ఆ పార్టీ ఘోర వైఫల్యానికి కూడా కారణం ఏంటంటే ప్రధాన బిందువు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏం జరుగుతుంది తన చుట్టూ, తన సలహాదారుడు ఏం చేస్తున్నాడు, సలహాదారుడు కొడుకుడు ఏం చేస్తున్నాడు, అసలు ఇటువంటి భాషని ప్రజలు స్వీకరిస్తారా, దీన్ని సమర్థిస్తారా, ఈ విధంగా మాట్లాడుతున్నారా? ఏ రోజైనా సరే ఇప్పుడు టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు తోలు తీస్తా ఇంకొకసారి ఇటువంటి పని చేస్తా అని చెప్పి హెచ్చరింటుంటే ఎంత గౌరవంగా ఉండేది. అలాగే బాబు గారి మీద దాడి జరిగినప్పుడు వాళ్ళ భావ స్వేచ్ఛ అని చెప్పి ఒక డీజీపీ చెబుతాడు, వాళ్ళ భావ స్వేచ్ఛను వ్యక్తం చేశాను ఒక సీఎం చెబుతాడు.
సో ఇటువంటి అన్నీ కూడా చినికి ఇప్పుడు గాలివాన మాయినట్టుగా ఇవన్నీ కూడా వన్ బై కూడా అన్నీ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాలకి, జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ ఘోర తప్పిదాలకి లేకపోతే పరాజయానికి కూడా ఇవన్నీ కూడా కారణాలే. సో మనం చెప్పుకుంటూ పోతే బహుశా ఇది ఒక రోజంతా కూడా బిగ్ డిబేట్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పటికైనా సరే ఇంకా ఋషిరాజ్ సింగ్ వల్ల ఓడిపోయామా, లేకపోతే భార్గవ్ వలన ఓడిపోయామా, సజ్జల ఓడిపోయామా, ఎక్స్ వలన, వై వలన, లేకపోతే ఈవీఎంల వలన ఓడిపోయామా అనే ఈ యొక్క పిచ్చి ప్రలాపనలు, ఈ పిచ్చి మాటలు, ఈ యొక్క ఆలోచనలు కట్టిపెట్టి క్షేత్రస్థాయిలో అసలు మనం చేసిన తప్పిదాలు ఏంటి, ఎక్కడ తప్పు జరిగిందని ఇప్పటికైనా సరే మనస్ఫూర్తిగా మనస్సాక్షికి ప్రకారం ఆలోచించి ఇప్పటికైనా పరివర్తన వచ్చి ఇప్పటికైనా సరే వాళ్ళ యొక్క ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఎంతసేపు నెపాన్ని ఒకటి మీదకి నెట్టేసేసి మేమేం చేయలేదు, మేము సచ్చీళ్ళం, మేము మంచివాళ్ళం, మమ్మల్ని ఎందుకు ఓడించారో మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి మొసలి కన్నీళ్ళు కార్చడం, ఈ మీడియా ముందు ఈ మహానటుల్లాగా ఈ ఓవర్ యాక్షన్లు ఇప్పటికైనా ఆపుకోవాలని చెప్పి మీ ద్వారా వైసీపీ అధిష్టానానికి, నాయకులకి తెలియపరుస్తున్నాను. ఓకే సార్.